తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కార్యాలయం నిర్వహించారు. శామీర్పేటలోని ఉద్యమకారుడు మైసే ఇంటికి చేరుకున్న రాష్ట్ర ఉద్యమకారులను గుర్తించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమకారులను విస్మరిస్తే ఏ పార్టీనైనా ఏ ప్రభుత్వాన్నైనా వ్యతిరేకిస్తామని, వారిపై ఉద్యమం కొనసాగిస్తామని ఉద్యమకారులు వెల్లడించారు. అలంపూర్ వరకు 101 కార్లతో మహార్యాలీ నిర్వహించారు. జూన్ 29, 2026 సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు అలంపూర్లో కార్యక్రమం ప్రారంభమైంది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటేలా 101 కార్లతో ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ద్రోహం చేస్తే, నమ్మించి మోసం చేస్తే తిరిగి మళ్ళీ పోరాటం చేయడానికి కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సిద్ధంగా ఉన్నది. తప్పకుండా న్యాయం జరుగుద్ది. మొదటి మెట్టు ఇప్పటి వరకైతే ఉద్యమకారులను గౌరవిస్తామని ఎప్పుడు కూడా చెప్పలే. ఇప్పుడు మాత్రం చెప్పింది కమిటీ సభ్యులందరినీ కూడా మా కమిటీ ఇప్పటికి కూడా మా ఉద్యమకారుల ఫోరం మా రాష్ట్ర కమిటీ నేను స్వయంగా చాలాసార్లు సభ్యులను కలవడం జరిగింది. ఈ సమావేశానికి కూడా వారిని పిలవడం జరిగింది. మొన్న మా రాష్ట్ర కమిటీ సమావేశం జరిగితే కూడా ఆ సభ్యులను పిలవడం జరిగింది. కాబట్టి మీ ద్వారా యావత్ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరు కూడా అధైర్యపడకండి. ఆత్మగౌరవం నిలబడే సమయం దగ్గరకు వచ్చింది. ఐక్యమత్యంతో కలిసిమెలిసి మన ఆత్మ గౌరవాన్ని నిలబడే విధంగా మన హక్కుల సాధన కొరకు కూడా పోరాటం చేద్దాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు 250 గజాల నివాసయోగ్యమైన స్థలము, అదేవిధంగా 10 రాష్ట్ర ఏర్పాటు కోసం అలుపెరుగని పోరాటం చేసినటువంటి ఉద్యమకారులు ఆనాడు కుటుంబాలను వదిలిపెట్టి, భార్య పిల్లలను వదిలిపెట్టి, సొంత పనులను వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జీవితాలు మారుతాయని, బ్రతుకులు మారుతాయని మరి పోరాటం చేసిన ఉద్యమకారులు గత 12 సంవత్సరాలు వేదిక లేకుండా, దిక్కు లేకుండా మా ఆత్మ గౌరవం మరి కాపాడేవారు లేరు. మా కుటుంబ సభ్యుల దగ్గర, బంధువుల దగ్గర తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాటం చేసింది కదా, ఏమైంది నీ బతుకులు అంటే జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవం నిలబడే విధంగా మరి గుర్తించాలి అని మేము పోరాటం చేసినాం. గత 8-9 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తూ ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేసినాం. గడిచినటువంటి శాసనసభ ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలకు కూడా తెలంగాణ ఉద్యమకారులను గౌరవించాలి అని విజ్ఞప్తి చేస్తే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము తెలంగాణ ఉద్యమకారులను గౌరవిస్తామని మేనిఫెస్టో చెప్పడం జరిగింది. 250 గజాల నివాస యోగ్యమైనటువంటి స్థలాన్ని ఇస్తామని చెప్పడం జరిగింది. 25,000 పెన్షన్ ఇస్తామని కూడా వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. దాన్ని బట్టి తెలంగాణ ఉద్యమకారులందరూ విశ్వసించారు, నమ్మారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడంలో, గెలిపించడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. దాని తర్వాత 2 సంవత్సరాలు అయింది. ఉద్యమకారుల ఊసు లేదు, పలుకు